కొన్ని నెలల క్రితం బెంగళూరు టెక్కీ అయిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. భార్య వేధింపులు భరించలేక కోర్టులో కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక అతుల్ సుభాష్ ఆత్మహత్యకు ముందు విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఇక అతుల్ సుభాష్ ఘటనను పూర్తిగా మర్చిపోకముందే మరో సంఘటన వెలుగు చూసింది. మానవ్ శర్మ అనే అగ్రాకు చెందిన టెక్కీ కూడా భార్య నిఖితా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకునే ముందు 7 నిమిషాల వీడియోను విడుదల చేశాడు. కేవలం 30 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్న మానవ్ శర్మ ఉరితాడును మెడలో వేసుకుని విడుదల చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. దురదృష్టవశాత్తు 2024 ఫిబ్రవరి 24న మానవ్ శర్మ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. మగాళ్లను కాపాడండి, మగాళ్లు ఒంటరివారయ్యారంటూ మానవ్ శర్మ మరణించే ముందు విడుదల చేసిన వీడియోలో చెప్పిన మాటలు చాలా మందిని కదిలించాయి. అతుల్ సుభాష్, మానవ్ శర్మ ఈ 2 సంఘటనలే కావు, ఢిల్లీలో ఉండే శివకుమార్ అనే వికలాంగుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ తర్వాత పక్షవాతం కూడా వచ్చింది. శివకుమార్కి ఒకవైపు ఆదాయం లేదు. అయినా శివకుమార్ మాత్రం విడాకుల తర్వాత తన భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని కోర్టు తీర్పు చెప్పింది. ఈ సంఘటనలే కాదు, గమనిస్తే మన చుట్టుపక్కలే మనకు తెలిసిన వారిలోనే ఇలాంటి భార్య బాధితులు కోర్టులో కూడా న్యాయం దొరకని అమాయకపు మగాళ్ళు ఎందరో మనకు కనిపిస్తారు. న్యాయస్థానాలకి కళ్ళు చెవులు ఉండవు అంటారు. కేవలం చట్టాలను మాత్రమే కోర్టులు ఆచరిస్తాయి. చట్టంలో ఉన్న వాటిని మాత్రమే కోర్టులు పాటిస్తాయి. కాబట్టి కోర్టులను తప్పు పట్టడానికి లేదు. మహిళా పక్షపాతంగా వ్యవహరిస్తున్న చట్టాలదే అసలైన తప్పు. చట్టం ఏదైనా దాని ఉద్దేశం మాత్రం బాధితులకు న్యాయం చేయడమే. కానీ కొన్ని చట్టాల వల్ల ఏ తప్పు చేయని వారు బాధితులవుతున్నారు. కాబట్టి ఆడవాళ్లకు అనుకూలంగా మగవారికి ప్రతికూలంగా ఉన్న చట్టాలేంటి, తప్పుడు కేసుల వల్ల మగవారికి జరుగుతున్న అన్యాయం ఎలాంటిది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క మగవారు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన దేశంలో చట్టం ముందు అందరూ సమానులే అనే మాట చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఈ స్టేట్మెంట్ నిజంగా ఆచరణలో సాధ్యం అవుతుందా అంటే కాదు అనే చెప్పాలి. భారతీయ న్యాయ వ్యవస్థలోని చట్టాలు కొందరికి అనుకూలంగా మరికొందరికి వ్యతిరేకంగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించినంత వరకు చాలా చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయి. వీటిని కొందరు స్త్రీలు వారి స్వలాభానికి, వ్యక్తిగత కక్షల కోసం ఉపయోగించుకుంటూ దేవతా సమానమైన స్త్రీ జాతికే మచ్చను మిగిల్చారు. భర్త మీద భార్య కేసు పెట్టిన వెంటనే కేసు నమోదు చేయడం, సాక్ష్యాలు సరిగ్గా లేకున్నా కోర్టులో మాత్రం భర్తలను దోషులుగా నిర్ధారించడం, ఇలాంటి సంఘటనలను ఎన్నో చూసాం. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థలో కొన్ని చట్టాలు మగవారికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిలో మొదటిది ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013. మహిళల్ని వారి ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి కాపాడేందుకు చేసిన చట్టం ఇది. కానీ ఈ చట్టంలో సెక్షన్ 2లో బాధిత మహిళ అని మాత్రమే ఉంటుంది. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే ఎటువంటి విచారణ లేకుండానే కేసు నమోదవుతుంది, అరెస్ట్ కూడా చేస్తారు. నిజంగా నేరం జరిగిందా లేదా అనే ఆధారాలు లేకుండా కూడా అరెస్ట్ చేసే అవకాశం ఈ చట్టంలో పెట్టారు. పని ప్రదేశాల్లో అంటే వర్క్ ప్లేస్లో సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కేవలం మహిళలు మాత్రమే ఎదుర్కొనే సమస్య కాదు, మగవారు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. 2013లో వయాకామ్ 18 చేసిన సర్వేలో ఉద్యోగాలు చేసే వారిలో 43% మంది మగవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో కూడా దాదాపు 51% మంది మగవారు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. కాబట్టి లైంగిక వేధింపులు కేవలం మహిళలకు మాత్రమే కావు, మగవారికి కూడా జరుగుతున్నాయి. మగవారి కోసం ఎలాంటి చట్టాలు లేకపోగా మహిళల కోసం ప్రత్యేకంగా చేసిన చట్టంలో పూర్తిగా మగవారి వాదనకు ఎలాంటి విలువ లేకుండా ఈ చట్టం చేశారు. ఇక రెండో చట్టం హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 18. ఈ చట్టం ప్రకారం భర్త భార్యను విడిచిపెడుతున్నందుకు దోషిగా తేలితే, సరైన కారణం లేకుండా భార్యను విడిచిపెడితే, భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే భర్త ఆమెకు భరణం ఇవ్వాలి. కానీ ఈ చట్టంలో ఉన్న అతిపెద్ద తప్పిదం ఏమిటంటే భర్త భార్యకు ఎంత భరణం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే విషయాలు ఈ చట్టంలో ప్రస్తావించలేదు. దాంతో విడాకులు తీసుకున్న మగవారు తమ స్థాయి స్తోమతకు మించి భరణం ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ప్రతి నెల చెల్లించాల్సి రావడం అనేది మగవారికి ఆర్థికంగా భారం అవుతుంది. ఇక మగవారికి సమస్యాత్మకంగా మారిన మరో చట్టం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఈ చట్టంలో గృహహింసను చాలా విధాలుగా నిర్వచించారు. ఎకనామికల్ వైలెన్స్ అనే విషయాన్ని కూడా ఈ చట్టంలో చేర్చారు. భార్య తన కుటుంబానికి సంబంధించిన స్థిర చర ఆస్తులను ఉపయోగించుకునే వీలు లేకపోవడం కూడా ఎకనామికల్ వైలెన్స్ కిందకు వస్తుంది. ఉదాహరణకు భార్య తనకు నచ్చిన వస్తువులు కొనుక్కునే అవకాశం అత్తగారింట్లో లేకపోయినా దాన్ని ఎకనామికల్ వైలెన్స్ లాగా చూస్తారు.
ఇక ఈ చట్టాలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్లోని అనగా ఐపీసీలోని కొన్ని సెక్షన్లు మగవారికి ఇబ్బందికరంగా మారాయి. అయితే ఇండియన్ పీనల్ కోడ్ మన దేశంలో ఇప్పుడు అమల్లో లేదు. ఈ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనగా బిఎన్ఎస్ను తీసుకొచ్చారు. కానీ బిఎన్ఎస్ అమల్లోకి వచ్చి ఎంతో కాలం కాలేదు. 2024 జూలై 1 నుంచే బిఎన్ఎస్ అమల్లోకి వచ్చింది. కానీ గతంలో ఐపీసీ సెక్షన్లతో కేసులు నమోదైన వారు ఇప్పటికీ ఐపీసీ సెక్షన్ల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. అందుకే ఐపీసీ గురించి కూడా ప్రస్తావించాల్సి ఉంది. వాటిలో మొదటిదే ఐపీసీ సెక్షన్ 497 అడల్టరీ. ఈ సెక్షన్ 497 అనేది అక్రమ సంబంధాలకు సంబంధించిన సెక్షన్. వేరే వాళ్ళ భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఈ సెక్షన్ ప్రకారం నేరంగా పరిగణిస్తారు. కానీ ఈ సెక్షన్ వల్ల సమస్య ఏమిటంటే లైంగిక సంబంధం పెట్టుకున్న మహిళను శిక్షించే అధికారం చట్టానికి లేదు. అంటే పూర్తిగా నేరాన్ని మగవారే మోయాల్సి ఉంటుంది. అక్రమ సంబంధం అంటే మహిళలు పురుషులు ఇద్దరు ఇన్వాల్వ్ అయితేనే అక్రమ సంబంధం అవుతుంది. అలాంటప్పుడు కేవలం మగవారిని మాత్రమే నిందితులుగా చేయడం వల్ల ఈ సెక్షన్ తీవ్రంగా మిస్యూజ్ అవుతుంది. కావాలని మగవారిని టార్గెట్ చేసి ఈ సెక్షన్ ప్రకారం వేధిస్తున్న మహిళలు ఉన్నారు. ఇక మింటు సర్వే ప్రకారం వివాహ బంధంలో 55% మగవాళ్ళు తమ భార్యలను మోసం చేస్తుంటే 56% మంది ఆడవాళ్ళు తమ భర్తలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆడవారు మగవారు ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. కానీ శిక్షలు మాత్రం మగవారికే పడుతున్నాయి. ఇక మగవారికి, ముఖ్యంగా పెళ్ళైన మగవారికి, వారి కుటుంబానికి కూడా అత్యంత ఇబ్బందిగా మారిన మరో సెక్షన్ ఐపీసీ సెక్షన్ 498A క్రూయెంట్లీ బై హస్బెండ్. మనం ముందు చెప్పుకున్న అతుల్ సుభాష్ కేసులో ఈ సెక్షన్ చాలా కీలకం. అత్తగారింట్లో భర్త ద్వారా వేధింపులు ఎదుర్కొనే మహిళలను రక్షించేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. భర్త ఒక్కరే కాదు, భర్త తరపు బంధువుల మీద కూడా ఈ సెక్షన్తో కేసు నమోదు చేయొచ్చు. 498A ప్రకారం కేసు నమోదైతే పూర్తిగా భార్య చెప్పింది చెల్లుతుంది. భర్తతో సహా భర్త తరపు కుటుంబ సభ్యులను కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. అసలు ఈ సెక్షన్లో అతిపెద్ద తప్పిదం ఏంటంటే వేధింపుల గురించి సరిగ్గా ప్రస్తావించలేదు. మానసికమైన, శారీరకమైన ఏ విధమైన ఇబ్బంది కలిగినా, భార్య ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితి ఉంటే, లేదా భార్యకు గాయాలైనా, భార్య జీవితానికి ఆరోగ్యానికి ప్రమాదం ఉంటే ఈ సెక్షన్ పెట్టవచ్చు. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం భర్త కాస్త గట్టిగా మందలించినా కూడా తప్పే. చిన్న మాట అన్నా కూడా నా మనసు గాయపడింది, నేను ఆత్మహత్య చేసుకునే దాన్ని అని భార్య కేసు పెడితే వెంటనే 498A సెక్షన్తో కేసు పెడతారు. భార్య కంప్లైంట్లో ఎంతమంది పేర్లు ప్రస్తావిస్తే అంతమందిని నిందితులుగా చేరుస్తారు. సాక్ష్యాధారాలు కూడా అవసరం లేకుండానే కేసు నమోదు చేస్తారు. మన దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్నట్టు మరే చట్టం దుర్వినియోగం కావడం లేదు. మగవారిపై తప్పుడు కేసులు ఎక్కువగా నమోదవుతుంది కూడా ఈ సెక్షన్ ద్వారానే. ఇక మరో ఇబ్బందికరమైన సెక్షన్ ఐపీసీ సెక్షన్ 375 రేప్, లైంగిక వేధింపుల చట్టం. ఈ చట్టంలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే సెక్షన్ 375 సబ్ సెక్షన్ 4 ప్రకారం మహిళల అంగీకారంతో శృంగారం జరిగినా కూడా ఆ తర్వాత ఆ మహిళతో శృంగారం చేసింది ఆమె భర్త కాదని తెలిస్తే దాన్ని కూడా రేప్గా పరిగణిస్తారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం 2012 నిర్భయ కేసు తర్వాత నమోదైన రేప్ కేసుల్లో 74% తప్పుడు కేసులని తేలింది. ఇక మగవారికి సంబంధించిన మరో ఇబ్బందికరమైన సెక్షన్ ఐపీసీ సెక్షన్ 376D గ్యాంగ్ రేప్. ఈ చట్టంలో ఉన్న ఉద్దేశం చాలా మంచిది, కానీ ఇది పూర్తిగా మగవారికి వ్యతిరేకంగా మాత్రమే ఉంటుంది. ఒకవేళ మగవారిపై మహిళలు జరిపే లైంగిక వేధింపుల్లో ఈ సెక్షన్ ఉపయోగించడానికి వీల్లేదు. ఇక మగవారిపై మాత్రమే ప్రయోగించే మరో సెక్షన్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ 354B. మహిళల్ని బలవంత పెట్టి నగ్నంగా ఉండేలా చేస్తే ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. కానీ ఒకవేళ మహిళలు మగవారిని ఇలా చేస్తే మాత్రం వారిపై ఈ సెక్షన్ పనిచేయదు. మగవారిని ఎవరైనా నగ్నంగా నిలబెడితే దాన్ని శిక్షించేందుకు చట్టంలో ఎలాంటి సెక్షన్లు లేవు. అయితే ఈ సెక్షన్ కూడా దుర్వినియోగం అవుతుంది. ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం నమోదయ్యే కేసుల్లో కూడా 70% కేసులు తప్పుడు కేసులే. ఇక సెక్షన్ 354B ప్రకారం మహిళలు చెప్పింది చెల్లుతుంది. సరైన ఆధారం లేకపోయినా కూడా ఈ సెక్షన్తో కేసు నమోదు చేయవచ్చు. ఇక మగవారికి మరో సమస్యాత్మక సెక్షన్ 354, మహిళలపై నేరపూరిత ఒత్తిడి, మహిళల్ని రెచ్చగొట్టడం. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని కించపరిచినా తిట్టినా కూడా దాన్ని మాటల దాడిగా పరిగణిస్తారు. ఉదాహరణకి మహిళలతో చిన్న గొడవ జరిగినా ఆ మహిళ తన మీద మాటల దాడి జరిగిందని కేసు పెట్టే వీలుంటుంది. కానీ మహిళలకు రక్షణగా ఉండే ఈ సెక్షన్ 354 మగవారికి మాత్రం చెల్లుబాటు కాదు. మహిళలను రెచ్చగొట్టేలా మాట్లాడిందని, మాటల దాడి చేసింది అని మగవారు కేసు పెడితే సెక్షన్ 354 పెట్టరు. ఇక సెక్షన్ 376D, సెక్షన్ 354B ఈ సెక్షన్లను కేవలం మగవారిపై మాత్రం ఉపయోగిస్తున్నారంటే కాస్త ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలు గ్యాంగ్ రేపులు చేయరు, మహిళలు ఉద్దేశపూర్వకంగా మగవారిని నగ్నంగా నిలబెట్టరు. కానీ మహిళలు మగవారిని తిట్టినా కూడా మగవారిపై ప్రయోగించిన సెక్షన్ని ఆడవారిపై ప్రయోగించకపోవడమే ఆలోచించాల్సిన విషయం. ఇక మగవారిపై మాత్రమే ప్రయోగించే మరో సెక్షన్ 354C.
లైంగిక వాంఛ, మహిళల వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు తీయడం. ఈ సెక్షన్ కూడా కేవలం మగవారిపై మాత్రమే పనిచేస్తుంది. అదే మహిళలు మగవారి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసినా వారిపై పెట్టేందుకు చట్టంలో ఎలాంటి సెక్షన్లు లేవు. నిజానికి ఈ మధ్య కొందరు ఆడవారు మగవారిని బ్లాక్మెయిల్ చేయాలని న్యూడ్ కాల్స్ చేస్తూ మగవారి వ్యక్తిగత వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. అలాంటి వారి మీద కూడా సెక్షన్ 354C ప్రయోగించే అవకాశం లేదు. ఇక మగవారికి ఇబ్బందిగా మారిన మరో సెక్షన్ 354D స్టాకింగ్, అనగా వెంటాడడం. ఎవరైనా వ్యక్తి మహిళ వెంట పడటం, ఆమెతో తరచుగా కాంటాక్ట్లో ఉండేందుకు ప్రయత్నించడం, ఇలాంటివి చేస్తే మహిళ సుముఖంగా లేనప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయితే ఈ సెక్షన్ 354D ప్రకారం కేసు నమోదవుతుంది. ఈ సెక్షన్లో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే మహిళ వెంట పడడం అంటే కేవలం ఆమె వెనక తిరగడం మాత్రమే కాదు, ఇంటర్నెట్లో లేదా ఈమెయిల్లో లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైజుల్లో ఎక్కడ మహిళలను ఫాలో అయినా దాన్ని కూడా స్టాకింగ్ లాగానే పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక అమ్మాయిని సోషల్ మీడియాలో తరచుగా స్టాక్ చేస్తే కూడా కేసు పెట్టొచ్చు. ఇక్కడ అమ్మాయి సుముఖంగా లేదు అనే విషయం పట్ల సరైన నిర్వచనమే ఈ సెక్షన్లో లేదు. ఇక భారతీయ న్యాయ సంహితలో కూడా ఒక సెక్షన్ మగవారికి ప్రతికూలంగా మారింది. అదే BNS సెక్షన్ 69. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారితో లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని అత్యాచారం అంటే రేప్గా పరిగణిస్తారు. 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ సెక్షన్ వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయి. పరస్పర అంగీకారంతో జరిపిన శృంగారాన్ని కూడా మహిళలు అత్యాచారంగా మార్చేయవచ్చు అనేది చాలామంది ఆందోళన. కాబట్టి మన దేశంలో కొన్ని చట్టాలు మగవారికి ఇబ్బందికరంగా మారాయి. అయితే ఇక్కడే ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది. చట్టాలు, సెక్షన్లు ఇవన్నీ విచారణలో భాగం మాత్రమే. కోర్టులో నేరం రుజువైతేనే కదా శిక్షలు పడేవి అనే వారు కూడా ఉంటారు. కానీ మన దేశంలో, ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థలో ప్రొసీజర్ ఈజ్ ఏ పనిష్మెంట్ అని అంటారు. కాబట్టి శిక్ష పడినా పడకపోయినా విచారణ ఎదుర్కోవాల్సి రావడం కూడా శిక్ష లాంటిదే. అతుల్ సుభాష్ సంఘటన గమనిస్తే మన న్యాయ వ్యవస్థలో విచారణ సాగే తీరు ఒక మనిషిని ఎంత కృంగదీస్తుందో అర్థమవుతుంది. కాబట్టి తప్పుడు కేసుల్లో కూడా నిర్దోషిగా నిరూపించుకునే వరకు విచారణ ఎదుర్కోవడం కూడా సామాన్యులకు కష్టమే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఆడవారికి చుట్టంగా, మగవారికి శాపంగా మారిన కొన్ని సెక్షన్లను వివరించడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.